పరిశీలన చేసిన తర్వాత ఖచ్చితంగా కాంగ్రెస్ బీజేపీ కలిపి బీసీల హక్కుల్ని కాలరాస్తున్నారని నమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకొక విషయం మీ అందరికీ తెలుసు, నిన్న బీజేపీ వాళ్ళు ధర్నా పెట్టిరు ఇందిరా పార్క్ కాడ. వాళ్ళు ఏమంటారు, ముస్లింలకు ఇస్తున్నారు కాబట్టి మేము సపోర్ట్ చేయమంటారు. అసలు ముస్లింలకు ఇస్తున్న విషయం ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం చెప్పలే ఇక్కడ. సో నా ప్రశ్న ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు క్లియర్గా చెప్తలేదు? 42%లో సబ్ క్లాసిఫికేషన్ ఏంటిదన్నది ఎందుకు క్లియర్గా చెప్తలేరు అన్నది నా ప్రశ్న. మనం ఎప్పుడైనా మాట్లాడతాం కదా, ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత అనేటటువంటిది ప్రజాస్వామ్యంలో ప్రాథమిక సూత్రం అని మాట్లాడతాం. మరి ఆ ప్రాథమిక సూత్రాన్ని వాళ్ళు ఎందుకు తూట్లు పడుస్తున్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం? నేను రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యంగా మహేష్ కుమార్ గౌడ్ అన్న గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా, 42%లో మీరు ఎవరెవరికి రిజర్వేషన్ ఇస్తున్నారో స్పష్టత ఇవ్వండి. ఇచ్చి మీరు బీజేపీని బ్లేమ్ చేయండి. ఇటేమో మీరు స్పష్టత ఇవ్వరు, వాళ్ళేమో మీరు చెప్పకుండా ముస్లింలకు ఉన్నది కాబట్టి ఇయ్యమంటారు. అంటే నేను కొట్టినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేస్తాను, మీరు ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నారు అనేటటువంటిది ఇలా తెలంగాణ బీసీ బిడ్డలకు అర్థమవుతున్నది. కాబట్టే ఈ అన్ని అంశాలు క్లారిటీగా రావాలి, 2 జాతీయ పార్టీల మీద ఒత్తిడి తేవాలని చెప్పి గాంధీ గారు మనకు నేర్పించినటువంటి మార్గాన్ని మేము ఎన్నుకున్నాం. సత్యాగ్రహం చేయదలుచుకున్నాం. అన్నం తినము, నీళ్లు తాగం. 72 గంటలు నాతో పాటు అనేక మంది బీసీ నాయకులు కూడా అందరం కలిసి మేము ఉపవాసం ఉంటాం. మన తెలంగాణలోకి ఉన్నటువంటిదే, మనం వేరే వాళ్ళని ఏమనం, మనది మనమే ఇబ్బంది పెట్టుకుంటాం. గాంధీ మార్గంలో మనని ఇబ్బంది పెట్టుకొని ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొస్తాం. 2 పార్టీల మీద కూడా ప్రజా ఉద్యమాలే వారి ఒత్తిడే పనిచేస్తుందని నేను నమ్ముతున్నా. ఈ బీసీ కొట్లాట మొదలుపెట్టినప్పటి నుంచి నేను ఒకటే మాట చెప్పిన, త్రిముఖ వ్యూహంతో మాత్రమే బీసీ బిల్లు సాధ్యమవుతుంది. ఏంటి త్రిముఖ వ్యూహం? 1 రాష్ట్ర ప్రభుత్వం మీద నిరంతర పోరాటం, 2 కేంద్ర ప్రభుత్వం మీద నిరంతర పోరాటం, 3 ప్రజా ఉద్యమాల నిర్మాణం. ప్రజా ఉద్యమాల నిర్మాణానికి, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద ఒత్తిడికి ఈ 72 గంటలు తెలంగాణ జాగృతి యునైటెడ్ బుల్లెప్రింట్ తలపెట్టినటువంటి నిరాహార దీక్ష మంచి మార్గం అవుతుందని నేను బలంగా నమ్ముతా ఉన్నాను. దాంట్లో ముఖ్యంగా మా డిజిటల్ మీడియా ప్రతినిధులందరికీ కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే మీరు చర్చలు పెడితే ప్రజల దగ్గరికి సులభంగా పోతుంది. ఏ పార్టీ ఏ వైఖరి తీసుకుంది, ఏ పార్టీ ఎవరిని మోసం చేస్తుందనే అంశం మీరందరూ కూడా చదువుకున్న వాళ్ళు, అందరూ కూడా క్లారిటీ ఉన్న వాళ్ళు, ఇష్యూస్ పట్ల చాలామంది మాస్టర్స్ పీజీలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, మీకు ఐడియా ఉంటుంది. కాబట్టే మీరు ఖచ్చితంగా ఈ విషయాలన్నీ కూడా స్పష్టంగా ప్రజల దగ్గరికి తీసుకెళ్లాలని కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మరి మీ అందరికీ తెలిసి ఒక 2 సంవత్సరాల నుంచి నిరంతరంగా ప్రతి స్టెప్లో ప్రభుత్వాన్ని నిలదీస్తూ ప్రెషర్ పెడుతూ ఇంతవరకు తీసుకొచ్చాం. ఇప్పుడు ఎట్లుంది పరిస్థితి అంటే,